సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కడప జిల్లా జైలుకు తరలించనున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. కులాల మధ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఈ నెల 26న రాత్రి పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. అయితే నిన్న ఉదయం నుంచి సుదీర్ఘ సమయం విచారించిన అనంతరం రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఉదయం 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పోసానికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో మార్చి 12వ తేదీ వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ క్రమంలో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కడప జిల్లా జైలుకు తరలించనున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, శ్రీనటుడు పోసాని కృష్ణమురళి కడప జిల్లా జైలుకు తరలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ. మొత్తాన్ని చూసుకుంటే పోసాని కృష్ణమురళి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా వారు పోలీసులు కూడా హైదరాబాద్ నుంచి నిన్న నోటీసులు ఇచ్చి కూడా కోడూరు తరలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పోలీస్ స్టేషన్ లోనే అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఇరు వాదనలు ఇటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటు ఇరు వాదనలు విధిన తర్వాత మెజిస్ట్రేట్ తెల్లవారుజామున 14 రోజులు రిమాండ్, పోసాని కృష్ణమురళి కూడా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితిలో ఈ నేపథ్యంలో పోలీసులు రాజంపేట సబ్ జైలుకు కూడా పోసాని కృష్ణమురళిని కూడా తరలించారు. పోసాని కృష్ణమురళికి మార్చి 13 వరకు కూడా రిమాండ్ విధించినట్టు కూడా మెజిస్ట్రేట్ చెప్పడం జరిగింది. దాదాపు తెల్లవారుజామున వరకు కూడా ఇరు పక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ పోసాని కృష్ణమురళికి కూడా 14 రోజుల రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.